ఓపెన్ చేస్తే సిస్టర్ మేరీ సుపీరియర్స్ రూమ్లోకి వెళ్లి కాన్వెంట్ యొక్క మెయిన్ గేట్ కీస్ని దొంగతనం చేసింది. మేరీ కాన్వెంట్ నుంచి తప్పించుకునేందుకు తను దొంగతనం చేసిన కీస్ని యూజ్ చేసి గేట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంతకీ గేట్ లాక్ ఓపెన్ కాకపోవడంతో తన బాడీని గేట్కి ఉన్న గ్యాప్స్ గుండా ముందుకు నెట్టుకుంటూ బయటపడాలని చూస్తుంది. కానీ అంతలోనే 4 వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి సిస్టర్ మేరీ యొక్క కాలుని విరిచేస్తారు. కట్ చేస్తే ఆ 4 వ్యక్తులు సిస్టర్ మేరీని బతికుండగానే సమాధిలో పాతిపెట్టేస్తారు. కాసేపటి తర్వాత మెలకువలోకి వచ్చిన సిస్టర్ మేరీ గట్టిగా ఏడుస్తూ సహాయం కోసం అరుస్తుండగా మూవీ టైటిల్ పడుతుంది. హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఇమాక్యులేట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హర్రర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ వీడియోని ఓపెన్ చేసిన మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఆ ఒక్క లైక్, ఆ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మనం స్టోరీలోకి వెళ్దాం. సిసిలియా కాన్వెంట్లో చేరేందుకు మిషిగన్ నుంచి ఇటలీకి వస్తుంది. రెవరెండ్ మదర్ సిసిలియాని ప్రేమగా కాన్వెంట్లోకి ఆహ్వానించి నీ రాక కోసం మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామని చెప్తుంది. ఇక సిస్టర్ ఇసబెల్లా సిసిలియాని లోపలికి తీసుకెళ్లి తనకి ఒక గదిని ఇస్తుంది. యాక్చువల్గా ఈ కాన్వెంట్లో ఓల్డర్ నన్స్ అందరూ తమ చివరి రోజులను గడుపుతుంటారు. ఈ ఓల్డర్ నన్స్ని జాగ్రత్తగా చూసుకోవడమే రిమైనింగ్ నన్స్ యొక్క ముఖ్యమైన పని. సిస్టర్ ఇసబెల్కి సిసిలియా కాన్వెంట్లో చేరడం అంతగా ఇష్టం లేదనుకుంటా. నీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపో. వన్స్ నువ్వు ప్రమాణాలు చేసి నన్గా మారితే ఇక్కడి నుంచి బయటపడలేవని ఇసబెల్ సిసిలియాతో చెప్తుంది. అప్పుడు సిసిలియా నేను ఆల్రెడీ అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చానని అంటుంది. నెక్స్ట్ సీన్లో సిసిలియాకి సిస్టర్ గ్వెన్తో పరిచయం ఏర్పడుతుంది. కట్ చేస్తే సిసిలియా నన్గా మారేందుకు అంతా సిద్ధమవుతుంది. ఈ వేడుకకి ఫాదర్ టెడెస్కీ కూడా వస్తాడు. ప్రజెంట్ ఈ కాన్వెంట్ ఉన్నది ఇటలీలో కదా, సో నార్మల్గా అందరూ ఇటాలియన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతుంటారు. అండ్ సిసిలియాకి ఇటాలియన్ కూడా కొంచెం అర్థమవుతుంది. కార్డినల్ ఇటాలియన్లో ప్రమాణాలు చెప్తుంటే ఫాదర్ టెడెస్కీ వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి సిసిలియాకి చెప్తాడు. అలా సిస్టర్ సిసిలియా తన ప్రమాణాలు చెప్పి నన్గా మారుతుంది. వేడుక ముగిసిన తర్వాత ఫాదర్ టెడెస్కీ అండ్ సిసిలియా క్యాజువల్గా మాట్లాడుకుంటుంటారు. అసలు సిసిలియాని ఈ కాన్వెంట్లో చేరమని చెప్పింది అండ్ నన్గా మారమని సలహా ఇచ్చింది ఎవరో కాదు, అది ఫాదర్ టెడెస్కీనే. సిసిలియాకి తన చిన్నప్పుడు గడ్డకట్టిన నీటి మీద నడవడం అంటే చాలా ఇష్టం. అలాగే ఒకసారి తన గడ్డకట్టి ఉన్న లేక్ పై నడుస్తుండగా పొరపాటున ఐస్ బ్రేక్ అయ్యి తను అతి చల్లటి నీటిలో మునిగిపోతుంది. ఆ ప్రమాదంలో సిసిలియా గుండె 7 నిమిషాల పాటు ఆగిపోతుంది. కానీ బై గాడ్స్ గ్రేస్ 7 నిమిషాల తర్వాత సిసిలియా గుండె మళ్లీ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. దేవుడు తనని మళ్లీ బ్రతికించడానికి ఏదో ఒక బలమైన రీజన్ ఉందని సిసిలియా అప్పటి నుంచి బలంగా నమ్ముతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సిసిలియాకి 12 సంవత్సరాలు. తర్వాత ఫాదర్ టెడెస్కీ తనని నన్గా మారమని చెప్పడం, సిసిలియా ఇలా కాన్వెంట్లో జాయిన్ అవ్వడం జరుగుతాయి. కట్ చేస్తే సిసిలియా ముఖం కడుక్కుంటుండగా తనకి ఎవరు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. సిసిలియా ఆ ఏడుపును ఫాలో అవుతూ ఒక హాల్లోకి చేరుకుంటుంది. తీరా చూస్తే అక్కడ ఏడుస్తూ ప్రేయర్ చేసుకుంటున్న నన్కి అసలు ఫేస్ ఉండదు. తన ముఖమంతా ఎర్రగా ఫేస్లెస్గా ఉంటుంది. అది చూసిన సిసిలియా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రెవరెండ్ మదర్ కూడా వస్తుంది. రెవరెండ్ మదర్ సిసిలియాని బలిపీఠం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ గాజుపెట్టులో ఉన్న ఒక పొడవైన ఇనప చీలని బయటికి తీసి సిసిలియాకి చూపిస్తుంది. ఈ ఇనుప చీల జీసస్కి సిలువ వేసిన ఆ 3 చీలలలో ఒకటి అని రెవరెండ్ మదర్ సిసిలియాకి చెప్తుంది. తన మాటల్ని విన్న సిసిలియాకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కట్ చేస్తే కొంతమంది వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి సిసిలియాని చంపడానికి ప్రయత్నిస్తారు. దాంతో సిసిలియా వెంటనే నిద్రలోంచి మెలకువలోకి వస్తుంది. సరిగ్గా అప్పుడే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ రూమ్లోకి వచ్చి సిసిలియాని అంతే చూస్తుంటుంది. సిసిలియా తనని గమనించి వెంటనే లైట్ ఆన్ చేయగా ఆ అన్నోన్ పర్సన్ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇలా ఆ కాన్వెంట్లో అంతా వింత వింతగా జరుగుతుండడంతో సిసిలియాకి ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. రోజులు గడిచే కొద్దీ సిస్టర్ సిసిలియా అండ్ సిస్టర్ గ్వెన్ బాగా దగ్గరవుతారు. ప్రతిరోజు బట్టలు ఉతికేయడం, ఓల్డర్ నన్స్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటి పనులు వాళ్ళిద్దరూ కలిసి చేస్తుంటారు. ఒకరోజు సిసిలియా ప్రశాంతంగా నిద్రపోతుండగా ఒక ఓల్డర్ నన్ తన రూమ్లోకి వచ్చి సిసిలియా యొక్క హెయిర్ని కొంచెం కట్ చేస్తుంది. అప్పుడు సిసిలియా వెంటనే మెలకువలోకి వచ్చి ఆ ఓల్డర్ నన్ని జాగ్రత్తగా తన బెడ్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. అంటే ఓల్డర్ నన్స్ అందరూ మరణానికి దగ్గరగా ఉన్నారు కదా, సో తనకి మతిస్థిమితం సరిగా లేకనే పొరపాటున తన హెయిర్ని కట్ చేసిందని సిసిలియా అనుకుంటుంది. ఇక సిసిలియా తనకి దుప్పటి కప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తూ ఓల్డర్ నన్ యొక్క కాళ్ళని చెక్ చేయగా తన పాదాలపై శిలువ ఆకారంలో కాలని గుర్తులు ఉంటాయి. సిసిలియా ఆ గుర్తులను చూసి చాలా ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు సిస్టర్స్ అందరూ స్నానం చేస్తుంటారు. అప్పుడు గ్వెన్ సిసిలియాతో తను అసలు ఈ కాన్వెంట్లో ఎలా చేరిందో చెప్తుంది. గ్వెన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ గ్వెన్ని కొడుతుంటాడు. అందుకని గ్వెన్ ఇక తనని భరించలేక తనపై బాగా దాడి చేసి తన దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఇక గ్వెన్కి ఎక్కడికి వెళ్లాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తనకి నన్స్ కనిపిస్తారు.
ఈ సిస్టర్స్కి తినడానికి ఆహారం, చేయడానికి పని, ఉండడానికి నివాసం కలిగిన ఒక సేఫ్ ప్లేస్ ఉంది. సో నేను కూడా ఒక నన్గా మారిపోయి ఈ చెడు లోకానికి దూరంగా వెళ్ళిపోతాను అని డిసైడ్ అయ్యి గ్వెన్ ఈ కాన్వెంట్లో జాయిన్ అవుతుంది. అంటే గ్వెన్కి దేవుడిపై నమ్మకం లేదని కాదు, తనకి దేవుడిపై నమ్మకం ఉంది. కాకపోతే అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. ఈ విషయాలన్నీ గ్వెన్ సిసిలియాకి చెప్పిన తర్వాత సిసిలియా పొరపాటున వామిట్ చేసుకుంటుంది. కట్ చేస్తే సిసిలియాని డాక్టర్ గ్యాలో చెకప్ చేసి టాబ్లెట్స్ ఇస్తాడు. కొంచెం సేపటి తర్వాత సిసిలియాకి కార్డినల్స్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో సిసిలియా కార్డినల్స్ ఆఫీస్లోకి వెళ్తుంది. అక్కడ కార్డినల్తో పాటు డాక్టర్ గ్యాలో, ఫాదర్ టెడస్కి, ఇంకా రెవరెండ్ మదర్ కూడా ఉంటారు. నువ్వు ఇంతకుముందు చేసిన ప్రమాణాలని అతిక్రమించావా అని కార్డినల్ కోపంగా సిసిలియాని అడుగుతాడు. అందుకు సిసిలియా, లేదు, నేను నా ప్రమాణాలను ఎప్పుడూ అతిక్రమించి ప్రవర్తించలేదని సమాధానమిస్తుంది. కానీ కార్డినల్ మాత్రం తన మాటల్ని అసలు నమ్మడు. నువ్వు ఈ కాన్వెంట్లో చేరకముందు ఎవరితోనైనా ఫిజికల్గా ఇంటరాక్ట్ అయ్యావా అని కార్డినల్ సిసిలియాని ప్రశ్నిస్తాడు. అందుకు సిసిలియా, నేను ఇప్పటి వరకు ఎవరితో ఫిజికల్గా ఇంటరాక్ట్ అవ్వలేదు, నేను ఇప్పటికీ వర్జిన్నే అని కాన్ఫిడెంట్గా చెప్తుంది. అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో సిసిలియాకి ఏమీ అర్థం కాక అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఫాదర్ టెడస్కీని సిసిలియా అడుగుతుంది. అసలు డాక్టర్ చెకప్లో తెలిసిన విషయం ఏంటంటే సిసిలియా కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది అని. ఏ మగాడితో ఫిజికల్గా ఇంటరాక్ట్ అవ్వకపోయినా సరే సిసిలియా ప్రెగ్నెంట్ అవడంతో అది దేవుని యొక్క మిరాకిల్ అని అండ్ సిసిలియా మరో వర్జిన్ మేరీ అని డిసైడ్ అవుతారు. ఈ మిరాకిల్ని సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ ఒక ఫంక్షన్ని కండక్ట్ చేస్తారు. కానీ ఈ ఫంక్షన్లో మాత్రం సిస్టర్ ఇసబెల్ అండ్ సిస్టర్ గ్వెన్ మాత్రం అసలు సంతోషంగా ఉండరు. అసలు వాళ్ళిద్దరూ అలా ఎందుకు ఉన్నారనే విషయం మనకి కథలో పోను తెలుస్తుంది. కట్ చేస్తే సిస్టర్ సిసిలియాని అందరూ గౌరవంగా చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సిసిలియా బాత్ టబ్లో రిలాక్స్ అవుతుండగా అక్కడికి ఇసబెల్ వచ్చి సిసిలియాపై దాడి చేసి చంపాలని చూస్తుంది. ఇసబెల్ సిసిలియాపై దాడి చేస్తూ నీ ప్లేస్లో ఉండాల్సింది నేను అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుల్ని విన్న రిమైనింగ్ నన్స్ అందరూ అక్కడికి వచ్చి ఇసబెల్ని సిసిలియా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతారు. కట్ చేస్తే సిస్టర్ ఇసబెల్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. గ్వెన్కి ఇక్కడున్న నన్స్ మీద అండ్ ఫాదర్స్ మీద మొదటి నుంచి డౌట్ ఉంటుంది. గ్వెన్ ఈ విషయం గురించి సిసిలియాకి చెప్తుండగా ఫాదర్ టెడస్కి మధ్యలో కలగజేసుకుంటాడు. అప్పుడు గ్వెన్ ఇక ఓపిక పట్టలేక అసలు ఇసబెల్ ఎందుకు చనిపోయిందో మనకెవరికీ తెలియదు అండ్ సిసిలియా ఎలా ప్రెగ్నెంట్ అయిందో కూడా ఎవరికీ తెలియదు. అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది, వీళ్ళందరూ ఆ విషయాలు మనకు తెలియకుండా దాస్తున్నారు అని రిమైనింగ్ నన్స్తో గట్టిగా చెప్తుంది. అప్పుడు టెడస్కీ అండ్ కాన్వెంట్ మెంబర్స్ గ్వెన్ నోరు మూసేసి తనని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతారు. మెంబర్స్ అంటే గుర్తొచ్చింది, మన ఛానల్కి జాయిన్ బటన్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక మెంబర్ అయ్యి ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. ఓకే, కమింగ్ టు ద రిమైనింగ్ స్టోరీ. చీకటి పడిన తర్వాత గ్వెన్తో మాట్లాడాలని సిసిలియా గ్వెన్ రూమ్లోకి వస్తుంది. కానీ అక్కడ గ్వెన్ ఉండదు. అలా సిసిలియా కార్డినల్స్ రూమ్లోకి వెళ్ళి అక్కడంతా చెక్ చేయగా అక్కడ తనకు ఒక ఫైల్ కనిపిస్తుంది. అక్కడ సిసిలియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఇంక్లూడింగ్ తన చిన్నతనంలో జరిగిన యాక్సిడెంట్ కూడా. వాటిని చూసిన సిసిలియా కాస్త షాక్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో దూరం నుంచి ఎవరో అరుస్తున్న శబ్దం వినిపించడంతో సిసిలియా ఆ అరుపుల్ని ఫాలో అవుతూ వెళ్తుంది. తీరా చూస్తే కొంతమంది ఫేస్లెస్ నన్స్ గ్వెన్ని బంధించి తన నాలుకని కత్తితో కట్ చేసేస్తారు. అది చూసిన సిసిలియా భయంతో గట్టిగా అరవబోతుంటే అక్కడికి ఒక ఓల్డర్ నన్ వచ్చి సిసిలియా నోటిని మూసేస్తుంది. ఈ ఓల్డర్ నన్ ఎవరో కాదు, ఇంతకుముందు ఒక ఓల్డర్ నన్ సిసిలియా హెయిర్ని కట్ చేసింది కదా, ఆవిడే ఈవిడ. సిసిలియా తనతో మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని టెన్షన్ పడుతూ చెప్తుంది. కానీ ఓల్డర్ నన్ మాత్రం ఇక్కడి నుంచి ఎవరూ ఎప్పటికీ తప్పించుకోలేరని అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సిసిలియా గదిలో నుంచి గట్టిగా అరుపుల శబ్దం వస్తుండడంతో అందరూ హడావిడిగా సిసిలియా రూమ్లోకి వెళ్తారు. తీరా చూస్తే సిసిలియాకి రక్తస్రావం జరుగుతుంటుంది. సమయానికి డాక్టర్ గ్యాలో కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక ఫాదర్ టెడస్కి సిసిలియాని కారులో ఎక్కించి టౌన్లోని హాస్పిటల్కి తీసుకొస్తుంటాడు. రెవరెండ్ మదర్ సిసిలియాకి ఏమీ కాకూడదని ఏడుస్తూ ప్రార్థిస్తుండగా తనకి ఆ రక్తపు వాసన మనిషి రక్తంలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉందని తెలుస్తుంది. దాంతో రెవరెండ్ మదర్కి అనుమానం వచ్చి అక్కడంతా చెక్ చేయగా తనకి సిసిలియా మంచం కింద ఒక చచ్చిన కోడి కనిపిస్తుంది. ఇక రెవరెండ్ మదర్కి అర్థమవుతుంది సిసిలియా కాన్వెంట్ నుంచి తప్పించుకునేందుకే ఇలా రక్తస్రావం అయినట్టుగా నాటకమాడిందని. ఇక వెంటనే ఫాదర్ టెడస్కీకి కాన్వెంట్ నుంచి కాల్ చేసి సిసిలియా ఆడుతున్న నాటకం గురించి చెప్తారు. తన డ్రామా గురించి తెలిసిపోయిందని సిసిలియా అర్థం చేసుకుని వెంటనే కారులో నుంచి బయటకు దూకి టౌన్లోకి వెళ్లేందుకు పరిగెడుతుంది. కానీ టెడస్కీ మాత్రం సిసిలియాని పట్టుకుని తిరిగి కాన్వెంట్లోకి తీసుకొచ్చేస్తాడు. తమని మోసం చేసి కాన్వెంట్లో నుంచి పారిపోవాలని చూసినందుకు రెవరెండ్ మదర్ సిసిలియాపై కోపడుతుంది. కట్ చేస్తే సిసిలియా స్నానం చేసిన తర్వాత ఫాదర్ టెడస్కీ తనని బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు. అసలు మెయిన్ ట్విస్ట్ అనేది ఇక్కడే రివీల్ అవుతుంది, సో జాగ్రత్తగా వినండి. ఫాదర్ టెడస్కీ ఫాదర్గా మారకముందు తను ఒక జన్యు శాస్త్రవేత్త. జీసస్కి సిలువ వేసిన 3 చీలల్లో ఒక చీల కాన్వెంట్లో ఉంది కదా. టెడస్కీ ఆ చీలని నిశితంగా పరిశీలించి చూడగా తనకి జీసస్ యొక్క రక్తపు ఆనవాలు కనిపిస్తాయి. ఇక టెడస్కీ తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి జీసస్ యొక్క డిఎన్ఏని కనుగొని ఒక కొత్త జీసస్ క్రైస్ట్ని మళ్ళా పుట్టించేందుకు జెనెటిక్ కోడ్ని కనిపెడతాడు. కాకపోతే తనకి గత 20 సంవత్సరాలుగా ఫెయిల్యూర్స్ మాత్రమే ఎదురవుతుంటాయి. ఆ ఫెయిల్యూర్ బేబీస్ అన్నింటినీ ఫాదర్ టెడస్కీ బేస్మెంట్లో నెంబర్ ఆఫ్ కంటైనర్స్లో భద్రపరిచి ఉంటాడు. వాటన్నిటినీ చూసి సిసిలియా చాలా షాక్ అయిపోతుంది.
కాకపోతే ఇప్పుడు సిసిలియా కడుపులో ఉన్న బిడ్డ మాత్రం ఒక సక్సెస్ఫుల్ బేబీ. అందుకే అందరూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. వింటుంటేనే కల్కి స్టోరీ గుర్తొస్తుంది కదా. ఐ థింక్ ఫాదర్ టెడెస్కి సిస్టర్ ఇసబెల్లాపై కూడా ఈ ప్రయోగాన్ని ట్రై చేసి ఉంటాడు. కాకపోతే ఇసబెల్కి పుట్టిన బేబీ రిమైనింగ్ బేబీస్ లాగానే ఫెయిల్యూర్గా పుడుతుంది. సిసిలియా కడుపులో ఉన్న బేబీ అన్ని విధాలా కరెక్ట్గా ఉండడం అండ్ అందరూ తనని గౌరవిస్తుండడంతోనే ఇసబెల్ కోపంతో ఇంతకుముందు సిసిలియాపై దాడి చేస్తుంది. ఈ విషయాలన్నీ ఫాదర్ టెడెస్కి సిసిలియాకి చెప్తాడు. తన మాటల్ని విన్న సిసిలియాకి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఏమీ అర్థం కాదు. ఇంకోసారి కాన్వెంట్ నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ఫాదర్ టెడెస్కి సిసిలియా అరికాలని శిలువ ఆకారంతో కాల్చి గాయపరుస్తాడు. కట్ చేస్తే డాక్టర్ గ్యాలో వచ్చి సిసిలియాని చెకప్ చేసి ఇక ఇప్పటి నుంచి ఏ క్షణమైనా డెలివరీ అవ్వొచ్చని రెవరెండ్ మదర్కి చెప్తాడు. తన మాటల్ని విన్న రెవరెండ్ మదర్ చాలా సంతోషిస్తుంది. ప్రజల్ని రక్షించడానికి మళ్ళీ జీసస్ క్రైస్ట్ పుట్టబోతున్నాడని అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ సిసిలియాకి మాత్రం ఆ బిడ్డకి జన్మనిచ్చేందుకు ఏమాత్రం ఇష్టం లేదు. అది ఎందుకనేది మూవీ ఎండింగ్లో రివీల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. డాక్టర్ గ్యాలో మెడిసిన్స్ కోసం రూమ్లో నుంచి హాల్లోకి రాగా రూమ్లో సిసిలియాతో పాటు రెవరెండ్ మదర్ మాత్రమే ఉంటుంది. ఇక సిసిలియా సరైన సమయం చూసి రెవరెండ్ మదర్ని క్రాస్తో కొట్టి చంపేస్తుంది. తర్వాత సిసిలియా హాల్లోకి వచ్చి అక్కడ సిగరెట్ కాలుస్తున్న కార్డినల్ని కూడా చంపేస్తుంది. తను కార్డినల్ని చంపడం డాక్టర్ గ్యాలో చూసి అక్కడి నుంచి భయంతో పారిపోతాడు. కానీ సిసిలియా డాక్టర్ గ్యాలోని పట్టించుకోకుండా బలిపీఠం దగ్గరికి వచ్చి అక్కడున్న ఇనుప చీరని తీసుకుంటుంది. అప్పటికే సిసిలియాకి వాటర్ బ్రోక్ అవుతుంది. అయినా కూడా తను ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే బేస్మెంట్లోకి వెళ్ళి ఫాదర్ టెడెస్కి ల్యాబ్లో ఇథనాల్ని పోస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి టెడెస్కి వస్తాడు. నువ్వు కాకపోతే మేము ఇంకో అమ్మాయి ద్వారా బిడ్డను పుట్టిస్తాం, అంతేగాని మేము మా ప్రయత్నాన్ని ఆపము. నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డని మాకిచ్చేసావంటే ఇక మేము ఇదంతా ఆపేస్తాము. కాబట్టి నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డని మాకు జాగ్రత్తగా అప్పగించు అని ఫాదర్ టెడెస్కి సిసిలియాతో చెప్తాడు. కానీ తను టెడెస్కి మాటలు పట్టించుకోకుండా టెడెస్కిని ల్యాబ్లో ఉంచి తెలివిగా డోర్ని లాక్ చేసేసి ల్యాబ్లోకి లైటర్ని విసిరేస్తుంది. సిసిలియా ల్యాబ్లో ఇథనాల్ని పోసి ఉండడం వల్ల ఇక వెంటనే మంటలు అంటుకుంటాయి. ఫాదర్ టెడెస్కి మంటల్లో కాలిపోయి చనిపోతాడని సిసిలియా అనుకుంటుంది. బట్ సర్ప్రైజింగ్లీ ఫాదర్ టెడెస్కి డోర్ని బద్దలు కొట్టుకుని మంటల నుంచి తప్పించుకుని వచ్చి సిసిలియా వెంట పడతాడు. అతని నుంచి పారిపోతూ బంకర్లోకి చేరుకున్న సిసిలియాకి గ్వెన్ డెడ్ బాడీ కనిపించడంతో తను చాలా భయపడిపోతుంది. కొంచెంసేపు ఆ బంకర్లో ఎటు వెళ్లాలో తెలియక చాలా టెన్షన్ పడిన సిసిలియాకి బయటకు వెళ్లే మార్గం కనిపించడంతో ఒక్కసారిగా తను ఊపిరి పీల్చుకుంటుంది. ఇక తను ఆ రంధ్రం గుండా బంకర్ నుంచి బయటపడుతుండగా వెంటనే ఫాదర్ టెడెస్కి వచ్చి సిసిలియాని పట్టుకుంటాడు. టెడెస్కి ఇక లేట్ చేయకుండా తన దగ్గరున్న ట్వేజర్తో సిసిలియా గర్భాన్ని బలవంతంగా కోయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సిసిలియా తన దగ్గరున్న ఇనుప చీలతో టెడెస్కి మెడపై గుచ్చి తనని చంపేస్తుంది. ఇక చివరికి సిసిలియా ఆ రంధ్రం గుండా బంకర్ నుంచి బయటపడి తన కడుపులోని బిడ్డకి జన్మనిస్తుంది. కాకపోతే ఆ బిడ్డ సిసిలియా ఊహించినట్టుగానే మనిషి రూపంలో కాకుండా మాన్స్టర్ రూపంలో పుడుతుంది. అందుకని ఇక తను ఆ బిడ్డను కూడా చంపేస్తుంది. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సిసిలియా కడుపులో ఉన్నది జీసస్ క్రైస్ట్ అని అందరూ అనుకుంటారు. కానీ సిసిలియాకి తెలుసు జీసస్ క్రైస్ట్ని పుట్టించేంత శక్తి మనుషులకు ఉండదని. అండ్ ఖచ్చితంగా తన కడుపులో ఉన్నది ఒక మాన్స్టర్ అని సిసిలియాకి తెలుసు. ఈ మాన్స్టర్ ఫాదర్ టెడెస్కీకి గనక చిక్కితే తను ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తాడనే ఉద్దేశంతోనే సిసిలియా వాళ్ళెవ్వరికీ తన మాన్స్టర్ బేబీని ఇవ్వకుండా తనే ఆ బేబీని చంపేస్తుంది. ఆ బేబీని చంపేయడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి మీరు ఈ వీడియో వల్ల కాస్త ఎంటర్టైన్ అయ్యామని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.